K Plus News Network presents. ఇచ్చిన హామీలను నెరవేర్చని మోసకారి టీడీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి నగరంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చవట ప్రభుత్వంలా మారిందని, చెప్పిన హామీలను కప్పిపుచ్చేందుకు సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కూటమి నాయకులు చేస్తున్న బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బూడిద పంచాయతీ చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఫ్లై యాష్ రవాణా విషయంలోనూ సీఎం వాళ్ళు దోచుకునేందుకు కూడా ఇలా పంచాయతీలు చేసి మరీ పంచుతున్నారు అన్నారు. ఇసుక విషయంలో కూడా బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు తరలిస్తున్నారన్నారు. అసలు ఈ కూటమి ప్రభుత్వంలో వ్యవస్థ అనేది ఉందా అని ప్రశ్నించారు. 5 రోజులుగా బూడిద పంచాయతీ కోసం పోలీసులంతా ఆర్టీపీపీ వద్ద కాపలా కాస్తున్నారన్నారు. వేరే జిల్లా నుంచి దండయాత్ర చేస్తుంటే లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోయారు అన్నారు. శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో సముద్రం పాలు చేస్తున్నారని విమర్శించారు. తుఫానుతో ఖరీఫ్ నష్టపోయిందని, రబీ పరిస్థితి కూడా అలానే ఉందన్నారు. రైతుల భూమి సమస్యలను పరిష్కరించడానికి వెబ్సైట్లు కూడా పనిచేయలేదని, ఏ ఒక్క శాఖ కూడా సక్రమంగా పనిచేయలేదని మండిపడ్డారు. కానీ మా కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై మాత్రం కేసులు పెడుతున్నారని, వాళ్ళు చేసే పని ఇదేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెల్లాల రామకృష్ణారెడ్డి, నిత్యానందరెడ్డి, కరీముల్లా, ఇలియాస్, పులి సునీల్, వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఒక ఇంచు పని చేయడంలే, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులు చేయడంలే, మైనింగ్ డిపార్ట్మెంట్ పనులు చేయడంలే. ఏ పని అంటే ఈ ప్రభుత్వం అనేది ఉందా, ఒట్టి సోషల్ మీడియా పైన లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే కార్యక్రమంలో తప్ప ఇంకా వేరేది లేదా తెలియదు. కానీ మొత్తం పైన చాలా దారుణం. ఈ రకంగా పరిపాలన ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. గతంలో చంద్రబాబు పరిపాలన చూసి ఉంటారు కానీ సో ఇప్పుడు మాత్రం అంత నిర్వీర్యమైన పరిపాలన, అంత దారుణమైన పరిపాలన, చేతగాని పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, అంత దారుణమైన పరిపాలన ఇప్పుడు సాగుతున్న పరిస్థితి తెలుస్తుంది. సో ఎంత దారుణం అంటే ఇప్పుడు బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో సీఎంఓలో చేసే పరిస్థితి వచ్చింది. యమలమడుగులో డాక్టర్ ఎంవి రమణారెడ్డి థర్మల్ పవర్ స్టేషన్కు సంబంధించి దాంట్లో ఫ్లై యాష్ అనేది వస్తుంది. అది ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు లేకపోకుండా ఉంటే చిన్న ఫ్లై యాష్ ఇండస్ట్రీస్కు దీనికి ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తారు. సో దాన్ని ఈ ఇండస్ట్రీస్ కూడా సిమెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు. సో దానికి కూడా ఇప్పుడు పంచాయతీలు చేసే కార్యక్రమం, ఎందుకంటే ఉన్న లీడర్లందరూ కూడా దాన్ని దోచుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. సో ఒక ఆయన తాడిపత్రి అయినా, ఒక ఆయన జమలమడుగు అయినా, సో వీళ్ళు పంచాయతీ ఈరోజు సీఎం ఆఫీసులో చేస్తున్నారు. సో వాళ్ళు దోచుకునేదానికి, లీడర్లు దోచుకునేదానికి ఇది ఒకటి. ఇదే కాదు, మట్టి, ఇసుక, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు చూడలే, కనివిని ఎరగని విధంగా ఇప్పుడు దోచుకునే కార్యక్రమం అన్నమాట అంతా కూడా. ఇసుక అయితే బెంగళూరుకు తరలి ఇచ్చేస్తున్నారు, బెంగళూరుకు, చెన్నైకి, పెద్ద సిటీలకంతా దోచుకుంటున్నారు. మట్టి దోచుకుంటున్నారు, ఇవి ఫ్లైయాస్ దోచుకునే కార్యక్రమం. సో వాళ్ళ సొంత లాభానికి, సొంతంగా దోచుకునేదానికి వైషమ్యాలు వస్తే అంటే దాంట్లో కూడా మళ్ళీ పోటీ అన్నమాట. ఒకరు ఇంకొకరికి డబ్బులు ఇవ్వకుండా పోయే కార్యక్రమం అన్నమాట. సో దానికి ఇంకొకరు అడ్డుపడే కార్యక్రమం. సో దానికి అసలు ఈ వ్యవస్థ అనేది ఉందా, ప్రభుత్వం అనేది ఉందా, అధికారులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? సో దాదాపు 5-6 రోజులుగా డిఎస్పీ అక్కడే ఉన్నాడు, మొత్తం జిల్లాలో ఉన్న సిఐలు అక్కడే ఉన్నారు, ఎస్ఐలు అక్కడే ఉన్నారు,
పోలీసులు కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు. ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేదానికి ఎందుకు ఇంతమంది ఇన్ని రోజులు ఊరికి కాపలా కాసే కార్యక్రమం చేస్తున్నారు అంతే. ఒకరు వేరే జిల్లా నుంచే దండయాత్రకు వస్తే మరి లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అనేది ఆలోచన చేసుకోవాలి. మరి లోకల్ వీళ్ళు కట్టడి చేసే కార్యక్రమం చేయలేరా? సో దాన్ని ఇప్పుడు సీఎం ఆఫీస్లో పంచాయతీ చేసే కార్యక్రమం చేస్తాను అన్నమాట. అంటే వేరే ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ మనకు పట్టే కార్యక్రమం లే అన్నమాట. సో ఇవన్నీ అన్నమాట. సో ఇది అదే కాదు, ఇప్పుడు రైతులకు సంబంధించి కూడా నిజంగా కూడా చాలా ఇబ్బందులు పాలైపోతున్నారు. రైతులకు సంబంధించి కరెక్ట్ టైంలో ఇత్తనాలు ఇవ్వడం లేదు, ఎరువులు ఇవ్వడం లేదు, ఏమీ సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు. సో అదే కాకోకుండా ఇప్పుడు శ్రీశైలంకి సంబంధించి కూడా వాటర్ మొత్తము పవర్కు తయారు చేసుకునేదానికి తెలంగాణ ఒక పక్క, ఆంధ్రప్రదేశ్ ఒక పక్క. 35,000 క్యూసెక్కులు ప్రతిరోజు తెలంగాణ వాళ్ళు, ఈ పక్క ఆంధ్రాకి సంబంధించిన పవర్ ప్లాంట్లో దాంట్లో దాదాపు 28,000 క్యూసెక్కులు దాంట్లో వాడుకునే కార్యక్రమం చేసి కిందికి నీళ్ళు సముద్రం పాలు చేసే కార్యక్రమం చేస్తాను అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే తుఫాన్లు వచ్చి ఖరీఫ్ అనేది మామూలుగానే